కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ గ్రామ పంచాయతీలోని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వినోద్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎలక్షన్లో భాగంగా జడ్పీటీసీ ఎంపీటీసీలుగా పోటీ చేసి ప్రజల్లోకి వెళ్లి గెలుపొందుతామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. అది ఎంపీటీసీలు 26 మంది సర్పంచ్లు ఒక జడ్పీటీసీ స్థానం ఉంటుంది. వీటిలో ఖచ్చితంగా 26 సర్పంచ్లలో 26 మంది కూడా టీఆర్ఎస్ వాళ్ళే వస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా. అది ఎందుకంటే ఏ గ్రామంలో కూడా కాంగ్రెస్ గురించి వాళ్ళ నాయకులు చెప్పుకునే నోరు లేదు వాళ్ళకు, వాళ్ళు వచ్చేటంత దమ్ము లేదు. ఎందుకంటే వారు చేసి లేదు, వారు రాలు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏదో బాధకు వాళ్ళు కండువాలు మోస్తున్నారు తప్ప ఏం చేయలేరు. సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీ కానీ 100కు 100% పక్కా టీఆర్ఎస్ వస్తుంది. కేసీఆర్ గారి హయాంలో, కేటీఆర్ సార్ గారి హయాంలో మా ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కోవలక్ష్మి గారు మాకు చాలా మంచి ఆమె, ఏ పనులైనా చేస్తుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం లేకున్నా చిన్న చిన్న రోడ్లు కానీ కాలువలు కానీ మురికి కాలువలు కానీ సైడ్ డ్రైన్స్ వీటికి సంబంధించి ముందుండి ఆమె అన్ని నడిపిస్తున్నది. కాబట్టి మా దగ్గర కాంగ్రెస్ అనే ముచ్చట ఉండదు. కాంగ్రెస్ వాళ్ళంటేనే దొంగ హామీలు, మొత్తం లంచాలు తీసుకుంటారు, బిల్లులు ఇచ్చే హామీలు నడుస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పేరు ఎత్తితే ప్రజలు ఊరలో గెదుముతారు. వాళ్లకు చెప్పుల దండలేసి పంపే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకు. చెప్పిర్రు హామీ చెప్పి, ఇప్పుడు ఒక ఇంటికి భోజనం ఉందంటే పిలుస్తారు, అన్నం పెట్టాలా కానీ సున్నం పెట్టి పంపే రకం ఉన్నారు. అందుకోసం వాళ్ళు ఇంటికి వస్తే ఇంతకుముందు చెప్పారు కదా వాగ్దానాలు, అలా వాగ్దానాలు విని ఉన్నారు. వాళ్ళు ఏరిగా వాళ్ళకి తెలిసిపోయింది. పెద్ద ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అప్పుడే వాళ్ళు ఇయ్యని వాళ్ళు, ఈ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ వీళ్ళేమి ఇస్తారు, వీళ్ళకే సరిపోవు. కాబట్టి వాళ్ళకి వేసే ప్రసక్తే లేదు. అది ప్రజలు ఎవ్వరు ఓటేయరు, అది గ్యారంటీ రాసిస్తాం.